అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు. అక్టోబర్లో యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక నవంబర్ 14న ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న వేళ ఈ నెల 6న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన మెమో దాఖలు చేశారు. మంగళవారం ఈ మెమోపై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ విచారణ చేపట్టారు. జగన్ కు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు ఆయన హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ హైకోర్టు గతంలోనే ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరమేనని ఉద్దేశంతో మినహాయింపు కోరామని, అంతేగాని కోర్టుకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు. అనంతరం తాము ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతామని పేర్కొంటూ కొత్త మెమో దాఖలు చేస్తున్నట్టు న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో దాఖలు చేసిన మినహాయింపు మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.